మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీరుపై రాయచోటిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. నాడు మంత్రి పదవిని వదులుకొని రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తెచ్చారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి జిల్లాను తీసుకొస్తే దాన్ని నిలబెడతానన్న రామ్ ప్రసాద్ రెడ్డి జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటానంటూ మాట్లాడారు. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపటంపై కేబినెట్లో సంతకం చేశారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. బయటకొచ్చి కంటతడి పెట్టినట్లుగా హైడ్రామా చేశారు. ఇప్పుడు మీసం తీసుకుంటావా అంటూ నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. నాడు రామ్ ప్రసాద్ రెడ్డి తొడగొట్టి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటాను. నేను చెప్తున్నాను కదా జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. ఆ రోజు దిల్దార్ గా ఆయన చేసిన ప్రకటన చూస్తూ ఉన్నాం, నేడు చేష్టలుడికి చూస్తున్న ఆయన పనితనాన్ని చూస్తున్నాం. ఎలా చూస్తున్నారు జిల్లా వాసులు? జిల్లా వాసులు అయితే తీవ్రంగా ప్రభుత్వం మీద, ముఖ్యంగా మంత్రి రామ్ ప్రసాద్ మీద కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లిలో కలుపుతారనేటువంటి ఏదైతే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి దీన్ని కప్పిపుచ్చుతూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇతనికి కూడా ముందుగానే తెలుసు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఆ రోజు ఏదైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి మంత్రి పదవిని కూడా వదులుకొని ఆయన జిల్లాను తీసుకొచ్చారనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భావన. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాను తీసుకొస్తే నేను రాయచోటిని ఎక్కడికి వెళ్ళలేకుండా నేను చేస్తాను అని చెప్పేసి తొడగొట్టి ఆయన సవాల్ ఇచ్చిన పరిస్థితి. అలా చేయలేకపోతే నేను మీసం తీసుకుంటానని కూడా ఆ రోజు ముందు వేదికలో చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఏదైతే కేబినెట్ లో రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లాలో కలుపుతున్నారన్న డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ లో కేబినెట్ లో సంతకం చేసి బయటకు వచ్చి బయట మాత్రమే కన్నీరు పెట్టుకుంటున్నట్టుగా ఆయన చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఇదంతా కూడా పథకం ప్రకారం కావాలని ఒక అభిప్రాయం క్రియేట్ చేశారు. ఇదంతా కూడా ఇటు చంద్రబాబుకి కానీ మంత్రికి కానీ పక్కాగా ముందుగానే తెలుసారు. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా 27/11/2025 తేదీనే దాని మ్యాప్ తో సహా కూడా రాయచోటి మదనపల్లిలో కలుపుతున్నట్టుగా మ్యాప్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ వెలుగులోకి రావడంతోనే పూర్తి స్థాయిలో మంత్రికి కూడా తెలిసి ఇది జరిగింది అనేది అయితే స్పష్టంగా దీంతోనే పూర్తి స్థాయిలో కావాలని అభిప్రాయం చేశారు. ఇప్పుడు మీసం తీసుకుంటాడా లేకపోతే తొడగొట్టి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏమయ్యా అనేది కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే రాయచోటి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే మంత్రి మీద వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.